హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతగా భాగం అయిపోయాయో మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్లో సినిమాలు, వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మన అవసరానికి తగినట్లుగా ఎన్నో రకాల గేమింగ్ ఫోన్లు, ఫోటోలు, వీడియోలు తీసేవారికి వారి అభిరుచులకు తగినట్లుగా మంచి క్వాలిటీ కలిగిన కెమెరా ఫోన్లు లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క ఫోన్తో మనం ఆన్లైన్ షాపింగుల నుంచి సినిమా టికెట్లు, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, క్యాబ్ బుకింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి, మన డైలీ లైఫ్లో మనం చేసే ప్రతి పనిలో మనకు తెలియకుండానే స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. కానీ ఫ్రెండ్స్, కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా మీరెప్పుడైనా శాటిలైట్ ఫోన్ల గురించి విన్నారా? మొబైల్ టవర్ అవసరం లేకుండా పనిచేసే ఈ శాటిలైట్ ఫోన్ ఒకటి ఉంటే మనం దట్టమైన అడవుల్లో నుంచి అయినా, సముద్రం మధ్యలో నుంచి అయినా, ఆఖరికి ఎవరెస్ట్ పర్వతం పైనుండి అయినా మన వాళ్లతో మాట్లాడుకోగలం అనే విషయం మీకు తెలుసా? ఈరోజు మన వీడియోలో శాటిలైట్ ఫోన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇప్పటి వరకు కేవలం గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రమే వాడే శాటిలైట్ ఫోన్లను సాధారణ ప్రజలమైన మనం వాడవచ్చా? శాటిలైట్ ఫోన్ ధర ఎంత ఉంటుంది? కాల్ రేట్ నిమిషానికి ఎంత పడుతుంది? ఇలాంటి ఎన్నో విశేషాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు వాడే స్మార్ట్ ఫోన్ దగ్గరలోని టవర్కి అనుసంధానించబడి ఉండడంతో మనకు సిగ్నల్ లభిస్తుంది. సిగ్నల్ సరిగా రాకపోతే కాల్ చేయాలన్నా, ఇంటర్నెట్ వాడుకోవాలన్నా ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. మనం మన పనుల నిమిత్తం సిటీకి దూరంగా వెళ్లాల్సి వస్తే సిగ్నల్ సరిగ్గా లభించక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ మనం ఏదైనా ప్రమాదంలో ఉండి అత్యవసర పరిస్థితుల్లో సహాయం కావాల్సి వచ్చి ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నప్పుడు సిగ్నల్ లభించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ శాటిలైట్ ఫోన్లు సెల్ టవర్లకు కాకుండా నేరుగా శాటిలైట్లకే కనెక్ట్ అయ్యి ఉండడంతో వీటిని మనం భూమిపై నుండి ఎటువంటి ప్రదేశంలో నుంచి అయినా వాడుకోవచ్చు. ముందుగా శాటిలైట్ ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. శాటిలైట్ ఫోన్స్ రేడియో ట్రాన్స్సీవర్ అనే టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. మనం శాటిలైట్ ఫోన్ ఉపయోగించాలి అనుకుంటున్నప్పుడు ఫోన్కు ఉండే యాంటెన్నాను పైకి లాగి పవర్ బటన్ను ఆన్ చేయగానే శాటిలైట్ ఫోన్ ఆటోమేటిక్గా మన భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే కమ్యూనికేషన్ శాటిలైట్కు కనెక్ట్ అవుతుంది. ఒకసారి శాటిలైట్కు కనెక్ట్ అవ్వగానే స్క్రీన్పై మనకు శాటిలైట్ పేరు చూపబడి రెడీ టు యూజ్ అని చూపుతుంది. ఈ ప్రాసెస్ జరగడానికి 10 నుండి 20 సెకండ్ల సమయం పడుతుంది. ప్రాసెస్ అయిపోయాక మనం మాట్లాడాలి అనుకుంటున్న వారి నెంబర్ టైప్ చేసే ముందు 2 జీరోలు యాడ్ చేసి తరువాత వారి కంట్రీ కోడ్ ఎంటర్ చేసిన తరువాత వారి మొబైల్ నంబర్ను టైప్ చేసి డైలింగ్ బటన్ను ప్రెస్ చేయాలి. మన శాటిలైట్ ఫోన్ నేరుగా శాటిలైట్కే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి శాటిలైట్ నుండి సిగ్నల్స్ మనం ఎంటర్ చేసిన నెంబర్ను బట్టి ఆ దేశంలో ఉండే సెల్ టవర్కు కనెక్ట్ అయ్యి ఆ తరువాత ఆ వ్యక్తికి కాల్ చేరుతుంది. ఇది మొత్తం మీద శాటిలైట్ ఫోన్ పనిచేసే విధానం. ఇక శాటిలైట్ ఫోన్లు వాడే విషయంలో మనకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీటి పరిమాణం. మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్లు చిన్నవిగా, చేతిలో పట్టుకోవడానికి, పాకెట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. కానీ శాటిలైట్ ఫోన్లు పెద్దవిగా, లావుగా ఉంటాయి. దాంతో వీటిని చేతిలో పట్టుకోవడం కొంచెం కష్టం. ఇక మనం మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటున్న విధంగా ఒకేసారి 2 వైపుల వారు మాట్లాడుకోవడానికి శాటిలైట్ ఫోన్లో అవకాశం ఉండదు. మనం హలో అంటే మన మాట ఎదుటివారికి చేరడానికి సుమారు 2 సెకండ్ల సమయం పడుతుంది. ఇక వారు తిరిగి సమాధానం ఇస్తే వారి మాటలు మనకు చేరడానికి మరో 2 సెకండ్ల సమయం పడుతుంది. ఇదే శాటిలైట్ ఫోన్లలో ఉండే ముఖ్యమైన లోపం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శాటిలైట్ ఫోన్లను భవనాల లోపల వాడడానికి వీలుండదు. శాటిలైట్ ఫోన్ను ఆరుబయట అంటే ఆకాశం కనిపించే విధంగా ఉంచితేనే అది శాటిలైట్కు కనెక్ట్ అవుతుంది. మనం శాటిలైట్ ఫోన్లో మాట్లాడే సమయంలో ఫోన్ను కొంచెం వంచినా, చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడేందుకు కొద్దిగా క్రాస్ చేసి పెట్టినా అది శాటిలైట్ నుండి సిగ్నల్స్ను సరిగా తీసుకోలేదు. శాటిలైట్ ఫోన్ యాంటెనాను ఎప్పుడు నేరుగా ఉండే విధంగా ఉంచి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. ఇక కాల్ రేట్ల విషయానికి వస్తే మనకు జియో, ఎయిర్టెల్ లాగా 200-300 రూపాయల్లో నెల మొత్తానికి మొబైల్ డేటా మరియు కాలింగ్ వంటి ప్లాన్స్ శాటిలైట్ ఫోన్స్లో ఉండవు. ఎందుకంటే ఒక శాటిలైట్ను ప్రయోగించడానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అనేది మనకు తెలిసిందే. అటువంటి శాటిలైట్ను
మన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవాలి అనుకుంటే కొంచెం ఖరీదైన విషయమే ఫ్రెండ్స్. శాటిలైట్ ఫోన్లో ఒక నిమిషానికి కాలింగ్ రేట్ 80 రూపాయల నుండి 100 రూపాయల వరకు ఉంటుంది. మనం మాట్లాడేవారి దేశాన్ని బట్టి ఈ రేట్లో కొద్దిగా వ్యత్యాసాలు ఉంటాయి. శాటిలైట్ ఫోన్స్లో మనకు 10 నిమిషాల నుండి 1000 నిమిషాల వరకు మంత్లీ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. 1000 నిమిషాల ప్లాన్ సుమారు 70,000 రూపాయల వరకు ఉంటుంది. శాటిలైట్ ఫోన్ల ధరల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో గ్లోబల్ శాట్ GSP 1700 ఈ ఫోన్ ధర $495, అంటే మన కరెన్సీలో 37,000 రూపాయలు. రెండవది ఇమర్శాట్, ఈ ఫోన్ ధర 45,000 రూపాయలు. పై రెండు మోడల్ ఫోన్లు కీప్యాడ్ కలిగి ఉండి నోకియా ఫోన్ల లాగా ఉంటాయి. కానీ తురాయా అనే కంపెనీ 2019లో తురాయా X5 టచ్ అనే తొలి ఆండ్రాయిడ్ శాటిలైట్ ఫోన్ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ను స్మార్ట్ ఫోన్ను వాడే విధంగా వాడుకోవచ్చు. దీని ధర 92,000 రూపాయలు. ధర విషయంలో ఎక్కువగా అనిపించిన స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడని చోట కూడా శాటిలైట్ ఫోన్లు పనిచేయగలవు అనే విషయాన్ని మనం గుర్తించాలి. శాటిలైట్ ఫోన్లను ముఖ్యంగా వివిధ దేశాల భద్రతా దళాలు, గవర్నమెంట్ ఏజెన్సీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు వాడుతూ ఉంటారు. దేశ భద్రత దృష్ట్యా వీటిని సాధారణ ప్రజలు వాడడంపై ఎన్నో దేశాల్లో నిషేధం ఉంది. ఇండియాలో కూడా 2008 ముంబై అటాక్స్ తరువాత నిషేధం విధించినప్పటికీ ప్రస్తుతం ఆ నిషేధాన్ని తీసివేశారు. కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్, ట్రావెల్ అడ్వెంచర్స్ చేసేవారు ఎవరైనా ఉంటే సేఫ్టీ పర్పస్కి ఒక బేసిక్ శాటిలైట్ ఫోన్ కొనుక్కోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ మొత్తానికి శాటిలైట్ ఫోన్ గురించిన విశేషాలు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్తో పాటు మన మరో ఛానల్ జస్ట్ తెలుసుకుందాంను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తర్వాతి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.